కనిపించకుండా పోయిన లేడీ కానిస్టేబుల్ జయమణి ఫోటోలను బందోబస్తు ప్రాంతంలోనూ నగరంలోనూ అందరికీ చూపిస్తూ విచారించారు. అయినా కాని ఎవ్వరూ కూడా ఆమెను చూసినట్లు చెప్పలేకపోయారు. రోజులు గడిచాయి. 2009 సెప్టెంబర్ 19 సేలం జిల్లా సంగరగిరి ఊళ్ళలో కోయంబత్తూరుకు పోయే జాతీయ రహదారి పక్కనున్న పొదల్లో భయానక స్థితిలో హింసించబడిన ఒక మహిళ మృతదేహం కనిపించింది. ఆమెను కానిస్టేబుల్ జయమణిగా గుర్తించారు. అటాప్సీ నివేదికలో ఆమెను పలుమార్లు దారుణంగా అత్యాచారం చేసి కిరాతకంగా చంపి పరేసరని చెప్పారు. ఒక మహిళా కానిస్టేబుల్ పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించారనే వార్త ప్రజల్లో వ్యాపిస్తే అది పోలీసులకు తలంపులను తెచ్చే చర్య అవుతుంది గనుక వెంటనే ఈ దుస్సంఘటనను విచారించాలని పోలీసు యంత్రాంగం నడుము బిగించింది. ఆమె శరీరంపైన ఉన్న వేలిముద్రలను బట్టి పోలీసు రికార్డుల్లోని నేరస్తుల ఆచూకీ తీశారు. ఎవ్వరూ దొరకలేదు. ఇంకో నెల రోజులు గడిచిపోయింది. 2009 అక్టోబర్ 19 నాడు ఆ హంతకుడిని పట్టుకున్నారు. కోయంబత్తూర్ కేంద్ర కారాగారంలో అతన్ని ఖైదు చేశారు. అతడు పట్టుబడిన వార్త సీలం జిల్లా పోలీస్ స్టేషన్కు సమాచారంగా అందింది. ధర్మపురి జిల్లా పోలీసులు కూడా వార్తను విశ్లేషించారు. అందరూ కూడా తమ తమ స్టేషన్ల పరిధిలో ఇలాంటి అపహరణలు, హత్యలు జరిగాయని, అవన్నీ జయమణి కేసుకు దగ్గరగా ఉన్నాయని చెప్పారు. ఇతనే తమ జాబితాలోని అనుమానితుడని, చనిపోయిన వారి శరీరాలు జాతీయ రహదారుల వెంబడి లభిస్తున్నాయని చెప్పారు. కోయంబత్తూర్ సెంట్రల్ జైల్లో ఉంచిన ఆ సీరియల్ కిల్లర్ పేరు సైకో శంకర్. ఎం జయశంకర్ అయిన అతని పేరును కాస్త పోలీస్ రికార్డులు సైకో శంకర్గా గుర్తుపెట్టుకున్నారు. ప్రజల్లోనూ అదే గుర్తింపు. 1977లో పుట్టిన జయశంకర్ నివాసం సేలం జిల్లాలోని ఎడపాడి పక్కనున్న కన్యన్ పట్టే గ్రామం. గాలికి తిరుగుతూనే 12వ తరగతి దాకా లాక్కొచ్చాడు. తరువాత షణ్ముఖ ట్రావెల్స్లో క్లీనర్గా చేరాడు. తరువాత డ్రైవింగ్ నేర్చుకుని లారీ డ్రైవర్గా కూడా తయారయ్యాడు. దూర ప్రాంతాలకు హైవేల మీద ప్రయాణం, ఎవ్వరి అదుపులేని జీవితం. చిన్నప్పటి నుంచి అల్లరి చల్లరిగానే తిరుగుతూ ఎదిగాడు. ఇప్పుడు వయసు వచ్చి స్వతంత్ర జీవితం అయ్యేసరికి అతనిలోని కామం మేలుకొంది. లారీ డ్రైవర్గా దేశమంతటా తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ఆ ప్రయాణంలో, సహవాసంలో తమిళం, కన్నడ, మలయాళం, తెలుగు, మరాఠీ, హిందీ భాషలు మాట్లాడడం అనర్గళంగా నేర్చుకున్నాడు. లారీల ప్రయాణంలో, హైవేల వెంబడి ఉండే దాబాల్లో భోజనం చేయడం డ్రైవర్ల జీవితాల్లో సర్వసాధారణం. ఇది కాకుండా ఆ దాబాలకు సమీపంలో అక్కడక్కడ కుటుంబ ఆధారం లేని వేరే జీవనాధారం దొరికిన కొందరు మహిళలు వేసవి వృత్తిని అవలంబించి జీవితం గడుపుతూ ఉంటారు. అలాంటి వాళ్లని శంకర్ ఆకట్టుకుని నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకుపోయి తన దారుణ వాంఛ తీర్చుకుని చంపేసేవాడు. అయితే ప్రకోపించిన కోరికలతో అసహజంగా, అమానుషంగా వారిని హింసిస్తూ శంకర్ పెట్టే శారీరక హింసను భరించలేక వాళ్లు అల్లాడిపోతుంటే ఇతను మరింత రెచ్చిపోయేవాడు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. వేశ్యావృత్తిని అవలంబించే వారు కూడా తమకు వీలుగా రక్షణాత్మకంగా ఉండే చోటుకి వీటిల్ని తీసుకువెళ్తారు. వారి పరిధిని దాటి ఇంకెక్కడికి వెళ్లకుండా చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే శంకర్ వాళ్లని వారి ప్రాంతంలో కాకుండా దూరంగా, ఏకాంతంగా ఉండే చోటుకు లారీలో ఎత్తుకుపోయేవాడు. కనుకనే వాళ్ళక్కడ నిస్సహాయంగా శంకర్ బారి నుంచి తప్పించుకోలేక ప్రాణాలు వదిలేవాళ్లు. ఎదురు తిరిగిన వారి శరీరాన్ని, డబ్బుల్ని దోచుకుని ఎక్కడో వదిలేసి వెళ్లిపోయేవాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫైనల్ పార్ట్ కిల్లర్ అరెస్ట్ కోసం కామెంట్ చేయండి.